మీద ఎక్కడ ఆందోళన చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ధర్నా చేశారు. మీడియా చేత అదిగో చిరంజీవే ఇట్లా చేస్తున్నాడని ఫోకస్ చేయించడానికి రెడీ అయ్యారు. అక్కడ దాదాపు 2 గంటల పాటు ధర్నా చేస్తే ఇమ్మీడియట్ బ్రేకింగ్ రావాలి కదా చిరంజీవి హోటల్ ముందు. ఎవడో వేయలే బ్రేకింగ్. నాకు ఆఫీస్లో నేను నేషనల్ ఛానల్స్ ప్రతినిధులతో కూర్చుని మాట్లాడతాను. కొంతమంది నెక్స్ట్ రోజున మేమందరం కలిసి ప్లాన్ చేసుకుందాంలే అనేసి. ఆ టైంకి నాకు ఈ విషయం తెలిసింది. వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూసా. అన్ని ఛానళ్ళు అప్పటికి అక్కడ ఉన్నాయి మాకంటే ముందే, కానీ ఎవరు ఫోకస్ చేయాలి అంటే ఆల్రెడీ వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు అక్కడ. నేను టీవీ 9లో స్టార్టింగ్ ఇదిగో ఇట్లా చూడండి వీళ్ళు చేస్తుంది, ధర్నా చేస్తే రేపు ఇది ఎలక్షను, ఇవాళ రోజున కూర్చుని వీళ్ళు ధర్నా చేస్తున్నారు, జిందాబాద్ కాంగ్రెస్ అంటున్నారు, ఎట్లా చేస్తున్నారు అన్నదాన్ని నేను హైలైట్ చేశా. అప్పుడు ఇది పక్కా కుట్ర చిరంజీవి మీద అన్నది. అప్పుడు చిరంజీవి గారు కూడా వాళ్ళ వైపు నుంచి నన్ను అడిగారు, ఎట్లాగా అడిగితే బాగుంటుందంటే చెక్ చేయమనండి హోటలు, మీడియా సమక్షంలో చేయమనండి, వీళ్ళు ఏం పెట్టడానికి వీలు. ఆయన అది అన్నారు. వీళ్ళు చెక్ చేస్తే ఏం దొరకలేదు, అక్కడ అయిపోయింది. ఇదిగో ఇట్లా చిరంజీవి మీద కుట్ర అన్నది ఫోకస్ చేశాం. రాత్రికి రాత్రి ఎస్పీ, కలెక్టరు, అడిషనల్ ఎస్పీ అందరినీ తీసేశారు అక్కడ. మొత్తం సాయంత్రానికల్లా స్పెషల్ ఆఫీసర్ని పంపించారు. బీఆర్ మీనా అని మా కృష్ణా జిల్లా కలెక్టర్ చేశారు, ఆయన అక్కడికి వేశారు ఇన్ఛార్జిగా. ఆయనతో పాటుగా ఐపీఎస్